ఎరా బ్లేడ్ కొద్దానా? లేడికైతే ఎవరికి వస్తండి అంటే అందరికి గీసి బ్లేడ్ తో నాకు గీసేస్తున్నావా? ఆ రూగాళ్ళకి స్పెషల్ గా గీస్తామండి బాబు. అంటే నేను బేవర్స్ గానే కదరా దానికి అర్థం. ఇది మాత్రం బాగా అర్థమైందిరా నీకు. నువ్వు కల్లాపు చల్లుకోవచ్చు కదా. సర్లే గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. ఉద్యోగం లేని మగోడికి వాల్యూస్ లేదు. మాకు తెలదు మరి. ఒరేయ్ ఈ బాతుని టాలెంట్ కి ఎవరికైనా నెలకి 4000 జీతం ఇచ్చే దమ్ము ఉంటే ఈ ఊళ్ళో వచ్చిన కన్సల్ట్ చేయమని చెప్పు. ఆడి ఈడి ఎందుకండి, నెలకు 5,000 ఇస్తాను, నాకు ఆడి జాయిన్ అయిపోండి. నువ్వే పనుడు, నువ్వు నాకు పని ఎత్తావులారా. నేను పనివాడేనండి, తమరు పనికి పనుడు కదా మరి. ఏంటో నా పన్ను తేలిక తీసి పారకండి. పెద్దబాబు గారు మీకు ఇచ్చిన 10 ఎకరాలు మీరు కౌలుకి ఇచ్చారు. మా బాబు నాకు ఇచ్చిన మంగళపేట తోటి నేను 12 ఎకరాలు కొన్నాను అండి. ఇన్కమ్ ట్యాక్స్ పోను నన్ను ఎట్టడానికి ఎంతో తెలుసా మీకు? నెలకు 30,000. ఆ డబ్బుతో మా తమ్ముడు అమెరికాలో చదివిస్తాడు. అదేంట్రా మాలిష్ చేయకుండానే మాలిష్ సౌండ్ వచ్చేస్తున్నాయిట్రా. తెల్లపోనండి బాబు. హలో తమ్ముడు, నువ్వు ఫోన్ లో మాట్లాడక్కలేదు, అరిస్తే ఆడికి వినిపించిపోయావు. అది అంబాజీపేటలో కాదు, అమెరికాలో. తమ్ముడు, అమెరికాలో కొత్త కత్తులు గట్ట ఏమైనా వస్తే పార్సల్ చేసి షిప్ లో పంపించే నాకు. అలాగని చెప్పేసి ఎట్లప్పుడు తిరిగారు. మన ఊరు బాబీడి గారు లాగా ఎందుకు పని కూడా పోతాయి. రాత్రికి మాట్లాడుకుందాం, రేటు తప్పండి పెట్టి. ఈ సెల్ల మోగుతానండి, మా తమ్ముడే నాతో స్వయంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ఇదంటే పేనమండి బాబు, దీన్ని ఎవరికైనా పెట్టాడు కానండి. ఆడికి గడ్డం ఫ్రీగా గీసేస్తాడు. ఇది అయిపోయింది, తుడి చేసుకోండి.